నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో ముగ్గురు రాజీనామా చేశారు. ముగ్గురులో ఒకరు బీద మస్తాన్రావు, ఇంకొకరు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య. ముగ్గురు కూడా రాజీనామా చేస్తే 11 నుంచి ఇప్పుడు 8 మందికి పడిపోయింది రాజ్యసభలో వారి సంఖ్యాబలం. మిగిలినటువంటి దాంట్లో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని ఉన్నారు. వీళ్ళది 2026 వరకు జూన్ 2026 వరకు వాళ్ళకి సంబంధించినటువంటి టర్మ్ ఉన్నది. వీళ్ళ టర్మ్ను బట్టి ఎప్పటివరకు ఆర్ కృష్ణయ్య సెప్టెంబర్ 24న రాజీనామా చేశారు. బీదా మస్తాన్రావు ఆగస్టు 29న రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ 29న రాజీనామా చేశారు. ఆగస్టు 29న రాజీనామా చేశారు. మిగిలినటువంటి దాంట్లో సీఎం రమేష్ బీజేపీ నుంచి, కనకమేడల రవీంద్ర కుమార్ వీళ్ళందరిది అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పూర్తి స్థాయిగా 11కు 11 వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి 0 స్థానాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన సొంతంగా రాజ్యసభ సభ్యుల్ని పెట్టుకోవాలనేటువంటి దాంతో అసెంబ్లీలో వాళ్ళు గెలిచారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులను మేనేజ్ చేసి రాజీనామా చేయించి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి కూడా కొంత ఉండాలి కాబట్టి వాళ్లకు తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ లేదు అనేటువంటి ఒక చెడ్డ పేరు లేకుండా చూసుకునేందుకు జాగ్రత్త పడి అధికారంలోకి రాగానే ఎవరు అనుకూలంగా ఉంటారో చూసి వారిని రాజీనామా చేయించారు. ఎందుకు? ఇక్కడ 11 మంది రాజ్యసభ సభ్యులతో వైఎస్ఆర్సీపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇటు ఎన్డీఏ తోటి, నరేంద్ర మోడీ, అమిత్ షా తోటి, జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు ఈ రాజ్యసభ సభ్యుల వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి ఏదైనా బిల్లులు పాస్ చేసే విషయంలో కానీ ఇంకెక్కడైనా సరే వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులంటే చాలా పెద్ద సంఖ్య. ఆ 11 మంది కలిసి వస్తే అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి బిల్లులు పాస్ చేసుకునేందుకు ఉంటుంది. దీంతో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తనకున్నటువంటి రాజ్యసభ సభ్యులు ప్రతిసారి కూడా దాదాపుగా ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు కూడా మద్దతే ఇచ్చింది. దాంతో వాళ్ళ మధ్యన కొంత ఆ ఫ్రీక్వెన్సీ మాత్రం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి వైఎస్ఆర్సీపీకి మధ్యన ఆ ఫ్రీక్వెన్సీ, ఆ బంధం మాత్రం ఉంది. రాజ్యసభలో ఏ రోజు కూడా ఎన్డీఏని కానీ మోడీని కానీ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించలేదు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. ఇక్కడే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా జగన్ తన రాజ్యసభ సభ్యులతో కొంత మేరకు నరేంద్ర మోడీ దగ్గర, ఎన్డీఏ దగ్గర కొన్ని మార్కులు ఉన్నాయి, కొంత వజన్ ఉంది, ఆయన కొంత అక్కడ తూగుతున్నాడు అనేటువంటి దాంతో అక్కడ రాజ్యసభ సభ్యుల్ని పూర్తిగా 8 మంది చేత రాజీనామా చేయించాలనేటువంటి వ్యవహారం నడిపాడు. అందులో ఒక ముగ్గురు మాత్రం రాజీనామా చేసినారు. ఇంకా కొంతమంది ఊగిసలాటలు ఉంటే కొంతమంది మాత్రం మేము జగన్కి మద్దతుగా ఉంటాము, రాజ్యసభ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేము రాజీనామా చేయము అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చంద్రబాబు నాయుడుకు దూతలుగా వచ్చినటువంటి వాళ్లకు చెప్పినట్టు సమాచారం. అందులో ఆళ్ళ అయోధ్యరామరెడ్డి లాంటి వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు ద్వారా కొంతమంది మధ్యవర్తులు వెళ్ళి రాజీనామా చేసి తెలుగుదేశం ద్వారా మీరు రాజ్యసభ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రపోజల్ పంపిస్తే దానికి ససేమీరా అన్నట్టుగా తెలుస్తున్నది. ఒక 2-3 తప్ప మిగిలిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళను ఒకరిద్దరిని తప్ప అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆరాటంలో ఇక్కడ రాజ్యసభలో వాళ్ళ బలం ఉండాలి, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి బలం ఒకటి తెలుగుదేశం పార్టీ బలం ఉండాలి, 2 వైఎస్ఆర్సీపీ బలం తగ్గాలి. ఈ 2 అంశాలను కూడా పెట్టుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పటికీ వైఎస్ జగన్కి కొంతమేర ఎన్డీఏ దగ్గర ఢిల్లీలో పట్టు ఉన్నది. కారణం ఎందుకంటే అది రాజ్యసభ సభ్యుల వల్లనే, ఆ అవసరం వల్లనే జగన్కు కొంత మేరకు ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అవకాశం కోసము జగన్తో మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని అది పూర్తిగా తెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిగా హిందూ వ్యతిరేకి, ఆయన ఒక క్రిస్టియన్ అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లడ్డు అనేటువంటి తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ఇందుకోసమే బయటికి తీసుకొచ్చారనేది ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం. కేవలం రాజ్యసభలో వైఎస్ జగన్ బలాన్ని తగ్గించడం కోసం
ఇటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి హిందూ వ్యతిరేకమైనటువంటిది ఒకటి క్రియేట్ చేయాల్సినటువంటి అవకాశము అవసరము దీని ద్వారా వస్తుందనేటువంటిది చూసి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని నడిపారనేటువంటిది చర్చల్లోకి వస్తున్నటువంటి అంశం. మరి నిజమెంత అబద్ధమెంత ఇదైతే విశ్లేషణ అనేక మంది చర్చల్లో ఉంది. తిరుపతి కేంద్రంగా పనిచేసినటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడితే అయితే ఎవరు ఈ సనాతన ధర్మం కోసము హిందూ ధర్మం కోసం పని చేస్తున్నటువంటి కొందరి పెద్దలే మనకిచ్చినటువంటి సమాచారం ఇది. వాళ్ళు చెబుతున్నటువంటి వ్యవహారం ప్రకారం ఇందులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్యసభలో ఇటు వైఎస్ఆర్సీపీ బలం తగ్గించుకోవడం, తన బలాన్ని పెంచుకోవడం, జగన్కి కేంద్రంలో ఉన్నటువంటి సర్కారుకు మధ్యన కొంత గ్యాప్ పెంచేటువంటి ప్రయత్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ఇరికించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిట్ ద్వారా ఈ రాజకీయాలన్నీ పక్కకు పోతున్నాయా, ఎవరు రాజకీయంగా వాడుకున్నారనేటువంటిది ఎట్లా బయటకు వస్తుందో ఒక్కసారి మనం చూడాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇప్పుడు రాజకీయ నాయకులు దీన్ని రాజకీయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. ఏ రాజకీయ నాయకులు కూడా రాజకీయాన్ని అంటగట్టరు. కానీ ఉన్న విషయాలు మాత్రం బయట పడక తప్పదు. ఎప్పటికైనా బహిరంగంగా మాట్లాడలేకపోయినా తెర వెనుక జరిగినటువంటి రాజకీయ తతంగాలు మాత్రం స్పష్టంగా ప్రజల్లోకి చర్చ ద్వారా వెళ్లుతాయి అనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. నిజమెంత అబద్ధమెంత అనేటువంటిది ఏడుకొండల వెంకటరమణుడికి మాత్రమే తెలుసు.